బడ్జెట్ 2024 అనౌన్స్ చేసినప్పటి నుంచి ట్యాక్స్ టెర్రరిజం పేరుతో మోదీ గవర్నమెంట్ మీద నెటిజన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. 2 కోట్ల మంది అంటే 1.6% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మాత్రమే యాక్చువల్ గా ట్యాక్స్ పే చేస్తున్నారు. అండ్ ట్యాక్స్ కారణంగా ఎక్కువ బర్డన్ పెద్ద కార్పొరేట్స్ కన్నా మనలాంటి మిడిల్ క్లాస్ సాలరీ బేస్డ్ ఎంప్లాయీస్ మీదనే ఆ భారం అంతా పడుతుంది. మన ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేరు ఎవరో తెలుసా? ఏ అంబానీయో అదానియో కాదండి, ఇట్స్ మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు అలా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ సో కాల్డ్ రిచ్ ఇండియన్స్ కి సంబంధించిన ఆస్తులు, ఈక్విటీస్ ఇంకా కమర్షియల్స్ లో ఉంటాయి కాబట్టి. సో వాళ్ళు కేవలం కార్పొరేట్ ట్యాక్స్ మాత్రమే కడతారు. సరే, మీరెంత ట్యాక్స్ కడుతున్నారో మీకు తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 15 lakhs అనుకుందాం. దానికి మనం కట్టాల్సిన ట్యాక్స్ 20% కదా? కాదు బ్రో, యూఆర్ రాంగ్. ఇట్స్ మోర్ దాన్ 40%. ఇన్కమ్ ట్యాక్స్ ఒక్కటే కాదు, మనం కొనే ప్రతి వస్తువు మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. చాలా స్టేట్స్ లో థియేటర్ లో మూవీ చూస్తే 30% GST, కార్ కొంటే 28% GST, రోడ్ ట్యాక్స్ ఒక 2 to 20%, మళ్ళీ ఇన్సూరెన్స్ ట్యాక్స్, ఇలా మొత్తం కలిపి 60% ట్యాక్స్ కట్టాలి. అండ్ పెట్రోల్ మర్చిపోతున్నావు, 55% ట్యాక్స్ కట్టాలి. ఇలా ట్రావెల్, ఫుడ్, మెడిసిన్ ప్రతి దాని మీద ట్యాక్స్ కట్టాలి. మీరు కూడా ట్యాక్స్ కడుతున్నారా? అయితే బడ్జెట్ 2024 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.